సభాధ్యక్షులు రాష్ట్ర పాస్పోర్ట్ అధికారిని శ్రీమతి స్నేహజ గారు, అదేవిధంగా గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు, ఢిల్లీ నుంచి కేంద్ర పాస్పోర్ట్ అధికారిగా జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ అఫేర్ శ్రీ శ్రీనివాస్ సిద్ధేశ్వర్ గారు, ఇంక్లూడెడ్ యువర్ ఫాదర్ నేమ్ ఆల్సో, సిద్ధేశ్వర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు, పాస్పోర్ట్ సేవా కేంద్ర సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు. పాస్పోర్ట్ సేవా కేంద్రంకు అప్గ్రేడేషన్ చేసి ఆనాడు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు 2009-14 ఆనాడు ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా, ఆనాడు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని మున్సిపాలిటీని ఒప్పించి ఆ మున్సిపల్ బంగ్లాలో కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. 200 స్లాట్లతోటి దాన్ని మళ్ళీ 250కి పెంచి ఈరోజు 250 స్లాట్స్ తోటి నడుస్తూ ఉంది. పెరుగుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కరీంనగర్లో సేవా కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గారి చొరవతోటి ఈరోజు ఈ యొక్క పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని 500కు ఇవ్వగలిగేటువంటి పరిస్థితిని అట్మాస్ఫియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటైంది. కానీ 500కు సంబంధించిన అనుమతి వాళ్ళకి రాలేదు. ఆ అనుమతి ఇప్పించేదానికి వరకు తప్పకుండా స్లాట్స్ 500 ఇవ్వండి, మీకు తమరికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇస్తాను. ఎందుకంటే చెక్ అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఇంతకుముందు అంజిరెడ్డి అన్న కోరినట్టుగా నేను జిల్లా కలెక్టర్ గారిని కోరితే ఒక స్థలం కూడా ఇస్తే फर्दर परमानेंट बिल्डिंग करो श्रीनिवास जी, हम ये आपसे मांग करते हैं मंत्री जी का नाम पे यहाँ एक पासपोर्ट सेवा केंद्र सर्व सुंदर बनाएंगे खुद की ओन की बिल्डिंग में, ऐसा अपन का एक इच्छा है. हम दोनों मिलके यहाँ एक ओन पासपोर्ट सेवा केंद्र बनाने की कोशिश करते हैं. जगह हम दिलाते हैं, बंगला ये बनाते हैं. बस यही है. తప్పకుండా నేను ఒక మాట కోరుతా ఉన్నాను అందరినీ. ఇక్కడి నుంచి చాలా కాలంగా ఉపాధి కొరకు మనం గల్ఫ్ దేశాలకు పోయేవాళ్ళం. నాకు తెలుసు పాస్పోర్ట్ కొరకు సికింద్రాబాద్లో పోతే పాస్పోర్ట్ లైన్లో నిలుచోవాలంటే మబ్బుల 4 గంటలకు రాత్రి 2 గంటలకు నిలుచునేటువంటి పరిస్థితి. ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా పాస్పోర్ట్ టైంకి వచ్చి 10 నిమిషాల వెరిఫికేషన్ చేసుకొని 24 గంటల్లో 48 గంటల్లో పోలీస్ వెరిఫికేషన్ సహకారంతో పాస్పోర్ట్ ఇంటికి వస్తూ ఉన్నది. అలా అయితే ఈ అవకాశాన్ని నాకు పాస్పోర్ట్ ఊరుకోయినాడే తీసుకుంటా అంటే దొరికేది కాదు. నేను ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాస్పోర్ట్ను తీసుకోండి, అవసరం ఉన్ననాడే తీసుకుంటామంటే సమయం పడుతుంది. మీరు ఎక్కడికి పోకున్నా పాస్పోర్ట్ భారతీయునిగా గుర్తింపు అవసరము. కాబట్టి పాస్పోర్ట్ తీసుకోవడంలో నేరము కాదు, తప్పు కాదు, దానికి పెద్ద లక్షల రూపాయల ఖర్చు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాస్పోర్ట్ తీసుకోవాలని కోరుతా ఉన్నా. 500 స్లాట్స్కు చెప్పినాం, సొంత భవనం చెప్పినాం. దాని తదుపరి ఇలా పాస్పోర్ట్కు సంబంధించిన ఈ యొక్క అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ 100%గా పేద ప్రజలకు సంబంధించి కావచ్చు, ఇది పేదలకు దళితులకు అనేటువంటి ముచ్చటగా ఇది ఒక గుర్తింపు, ఐకాన్, ఐడెంటిటీ కార్డు ఇది. అటు ఇలా మనకు ఆనాడు ఉన్నటువంటి ఉపాధి కొరకు పోతే ఇవాళ విద్య కొరకు ఇతర ఉన్నత ఉద్యోగాల కోసం బయటకు పోయేటువంటి పరిస్థితి, లేదా ఏది లేకపోతే టూరిజం పేరు మీద ఫ్యామిలీని బయటికి తీసుకపోతే కూడా విమానం ఎక్కాలంటే పాస్పోర్ట్ కావాలి. కాబట్టి పాస్పోర్ట్ తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి. అందరూ పాస్పోర్ట్ తీసుకోవడానికి అవసరమైన స్లాట్లు తప్పకుండా సంజయ్ గారు జిల్లా ప్రజల కొరకు తప్పకుండా స్లాట్స్ వేస్తారు. నాకు తెలిసి మెదక్ జిల్లా నుంచి కానీ పక్కన అన్ని జిల్లాల నుంచి ఇక్కడికే రావాలి. నేను మేడం చెప్తా ఉన్నారు, కొంతమంది స్లాట్ హైదరాబాద్ దొరకపోతే ఇక్కడికి స్లాట్ బుక్ చేసుకొని పోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలు స్లాట్స్ మొత్తం జిల్లాల 100% పాస్పోర్ట్ ఉంది అనేటువంటి ఒక ఉద్యమం లాగా అందరు పాస్పోర్ట్ తీసుకునే విధంగా ప్రోత్సహించండి. తప్పకుండా ఇది మంచి శుభ కార్యక్రమం అని భావిస్తూ మరొక్కసారి గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దల అధికారులందరూ కూడా वहां से जब हम इनाग्रेशन करते वक्त सेक्रेटरी गवर्नमेंट ऑफ इंडिया मुक्तेश प्रदेंता अभी वो टर्की में है अंबासिडर సార్ కూడా వారం 10 రోజులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ ప్రోగ్రామ్ వారు లాస్ ఏంజల్స్ అంబాసిడర్గా పోతా ఉన్నారు. సో क्या बोलते हैं काउंसिलर
काउंसिल जनरल सर लैंग्वेज में थोड़ा फर्क चलता है वो सो आईएफएस को नो एमएलएलबी को डिफरेंस नहीं है सर थोड़ा पॉलिटिशियन है उसमें और थोड़ा पर ఏదైనా వారికి కూడా हमारा जिला तरफ से आपको శుభాకాంక్షలు कहते हुए మరొకసారి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు